జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ భారాన్ని తగ్గించారని ఆయన అన్నారు. విద్యా బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకుని వచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ భారాన్ని తగ్గించారని ఆయన అన్నారు. విద్యా బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకుని వచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.